కవితను సస్పెండ్ చేయడం కేసీఆర్ కేటీఆర్ ఆడిన నాటకమని అన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే పార్టీ అని అన్నారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వల్ల రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కిపోయిందని విమర్శించారు శంకర్ నాయక్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైందని ఆరోపించారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే వాటికి కాంగ్రెస్ పార్టీ నెలకు వడ్డీ కడుతూ పరిపాలన చేస్తోందన్నారు. మన జరిగిన అసెంబ్లీలో ఏదైతే పినాకిని ఘోష్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సబ్మిట్ చేసిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు దానికి సిబిఐకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆమె మొన్న 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ఎంత కారణం ఎవరు హరీష్ రావు, సంతోష్ అని చెప్పింది. వీళ్ళు దోచుకున్న సొమ్మంతా బంగారు తెలంగాణ అని చెప్పేసి ఏది కాలేజీలో దోచుకున్న సొమ్ముతోని బంగారు తెలంగాణ వస్తుంది ఆమె చెప్తున్నది. వాళ్ళకి వాటాలు కుదరక వాళ్ళు బయటకు వస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీపై బురద పోయడం తప్పది. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకటే అని అనడం హాస్యాస్పదం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబం మీద ఫైట్ చేస్తుండు, కేసీఆర్ మీద ఫైట్ చేస్తుండు. ఇలా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా ఆహర్నిశలు కృషి చేసి ఎన్నో మీటింగ్లు పెట్టిండు, ఎన్నో కేసులు పెట్టించుకుండు. కానీ హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటే అనడం మాత్రం అది చాలా బాధాకరం. ఆమెను సస్పెండ్ చేస్తే అది మాకు సంబంధించిన ఇష్యూ కాదు, అది మీ కుటుంబ సమస్య, మీ పార్టీ సమస్య. కానీ ఇవాళ మీరు దోచుకున్న సొమ్మంతా ఎడ బయటపడుతుందని చెప్పేసి ఒకరు డ్రామాలు ఆడుతుంటారు. కవిత, కేటీఆర్, కేసీఆర్ డ్రామాలు ఆడుతుంది. ఇదంతా డ్రామా అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక కుటుంబ పార్టీ, ఇది ఈ పార్టీలో డ్రామాలు ఉంటాయి.